ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ఉన్నత కృపను బట్టి ఈ పునరుద్ధాన ఆరాధనకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ లైవ్ టెలికాస్ట్ ద్వారా మరి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ప్రభు మనకిచ్చిన మంచి సమయం. ఈ ఆరాధనలో మాతో కలిసి ఆరాధించండి, దేవుని స్తుతిద్దాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీవించండి. ప్రేమగల తండ్రి, మహోన్నతుడు, సర్వాధికారి అయిన యేసు ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన దినములన్నీ మమ్మల్ని కాపాడి నీ రెక్కల చాటును భద్రపరిచి నీవు మాకు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ దినములు చెడ్డవి, సమయాన్ని పోనివద్దని చెప్తున్నావు. మరి ఆగోనైనా ఈ కాలము ఎంతో అపాయకరముగా ఉన్నది ప్రభా. పలు విధమైన రోగముల చేత మేము కొట్టబడుచున్నాము. ముఖ్యంగా మా దేశంలో కరోనా వైరస్ ద్వారా అనేక మంది ప్రజలు చనిపోతూ ఉన్నారు. అయ్యా, ఇట్టి పరిస్థితులలో మేము నీ సన్నిధిని ఎరిగి ప్రభా, నీ సన్నిధిలో ప్రార్థించుటకై మమ్మల్ని నిలవబెట్టమని మరొకసారి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా, ఇగో నీ సన్నిధానంలో ఈ దినము ఈ పునరుద్ధాన ఆరాధన ప్రభా, ఇగో లైవ్ టెలికాస్ట్ ద్వారా అనేకులు వీక్షిస్తూ ఉన్నారు. వారిని బహుగా బలపరచండి, నీ దీవెన ఇవ్వండి. మరి పాడుచున్న పాటల్లో మీరు మహింపరచబడండి. దైవ వర్తమానం చేత మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, గత నెలంతటిలో కూడా నీ కృపను మాకు అనుగ్రహించి మరి యొక్క నూతన నెల మాకు ఇచ్చినందుకై వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆరాధనకై మరి వచ్చిన ప్రియులను బట్టి, ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రియులను బట్టి నీకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ మీరే మహిమపరచబడమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మరి ఈ పునరుద్ధాన ఆరాధనకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి దేవుని సన్నిధిలో కొన్ని పాటలు పాడి ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఆయనను ఆరాధన చేద్దాం. మరి ఈ సమయంలో బిడ్డలు మన మధ్యలో దేవుని సన్నిధిలో పాటలు పాడి స్తుతిస్తారు. మనతో కలిసి మీరు కూడా ఏకీవించాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని బలపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. పాటలు పాడుకుని దేవుని స్తుతించుకుందాం. మొదటిగా నీ దయలో నేనున్నా ఇంతకాలం అనే పాట పాడుకుందాం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. గతకాలం నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచాలని నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నేలరాలే నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలను అంటకుండా దాచావు.
హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుందాం. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా అనే పాట పాడుకుందాం. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నా దేవ ఎప్పుడైనా నన్ను విడిచితివా, నన్ను నీవు విడువలేదయ్యా. నా దేవ ఎప్పుడైనా నన్ను విడిచితివా, నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. చివరిగా ఒక పాట పాడుకుందాం. నీవు చేసిన మేళ్లకు నువ్వు చూపిన కృపలకు అనే పాట పాడుకుందాం. నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు
వందనం యేసయ్యా 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 ఏ పాటిదానని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ పాటిదానని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు వందనం యేసయ్యా 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 బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా యేసయ్యా వందనం 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 యేసయ్యా ఏ పాటిదానని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ పాటిదానని నేను నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు వందనం యేసయ్యా
హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ మీ చేతుల పైకి దేవుని స్తుతించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. మన చేతులను పైకెత్తి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వాధికారైన దేవుని సహవాసమునకు ప్రభు మనం పిలిచాడు. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆయనను ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, ప్రభు మనలను తన కృపలో దాచినందుకై మన హృదయాలను ప్రభువునికి అప్పగించుకుందాం. ఈ పునరుద్ధాన సమయంలో ఆయన మనతో ఉన్నాడు. తన సన్నిధిని మనకిస్తూ ఉన్నాడు. ఆయన కృపావాత్సల్యతను బట్టి ఆయనను ఆరాధికులుగా, ఆయన సన్నిధిని ఆరాధించువారుగా ఆయన సన్నిధిలో ముందుకు సాగుదాం. ఆయన సన్నిధిలో మన చేతులు అలా పైకెత్తి ప్రభువును స్తుతిందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడగవు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడగవు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. గ్లోరీ హల్లెలూయా.
హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. సర్వాధికారి అయిన దేవుని సన్నిధికి ప్రభు మనల్ని పిలిచాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయనను ఆరాధించుటకై ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయంలో మరి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధనలో మనం ముందుకు సాగుదాం. మన మధ్యలో దైవ సేవకురాలు మరి ఎస్తేర్ రాణి గారు మన మధ్యలో ఉన్నారు. మరి సమయంలో ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. ప్రార్థన చేసుకుని ఆయన సన్నిధిలో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయన మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారిని ఘనమైన నామానికి లెక్కలేని స్థుతులు 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 కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. గతించిన దినములన్నీ మమ్మల్ని కాపాడి ఉన్నావు తండ్రి. అయ్యా గత 6 నెలలు కూడా నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి ఉన్నావు తండ్రి. అవును ప్రభా నాయన, ఎంతోమంది ఈ లోకంలో ప్రభా నాయన గతించిపోయారు నాయన. అయ్యా ఘనమైన వారు, గొప్పవారు ప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు తండ్రి. ఎట్టి యోగ్యత మాలో లేనప్పటికీ నాయన అయ్యా మమ్మల్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. దేవానికి స్తోత్రం నాయన. మరి యొక్క నాయన నూతన నెలను చూడడానికి ప్రభా ఈ రీతిగా నీ సన్నిధిలో చేరి నాయన నిన్ను ఆరాధించడానికి ప్రభా నాయన మాకు ఇచ్చిన యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి నాయన నీకే వేలాది వందనాలు, స్థుతులు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క నాయన తండ్రి పునరుద్ధాన సమయం అందు నాయన సన్నిధిలో చేరిన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవానికి స్తోత్రం నాయన. నువ్వు గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు తండ్రి. యేసయ్యా నీ యొక్క ఘనమైన నామానికి నాయన అయ్యా మా యొక్క స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన. మా స్థుతుల మీద ఆసీనుడుగా ఉన్న దేవానికి స్తోత్రం నాయన. ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని ఘనపరిచినాం. దేవానికి స్తోత్రం నాయన. అయ్యా నాయన మా మధ్యలో నాయన నీ యొక్క ఆత్మ సంచారం ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నీ యొక్క ఆత్మ చేత మమ్మల్ని అందరినీ కూడా నాయన అయ్యా మీరు అభిషేకించమని అడుగుచున్నాం తండ్రి. మా మధ్యలోనికి మీరు రండి ప్రభా, మాతో మాట్లాడమని అడుగుచున్నాం. దేవానికి స్తోత్రం నాయన. అదే రీతిగా ప్రభు ముఖ్యంగా నాయన అయ్యా భయంకరమైన దినాల్లో మేము జీవిస్తూ ఉన్నాం ప్రభా నాయన. ఈ యొక్క నాయన కరోనా వైరస్ ఎంతో నాయన ప్రబలుచున్న యొక్క నాయన ఈ యొక్క దినాల్లో మేము ఉంటుండగా ప్రభా అయ్యా మమ్మల్ని ఎంతగానో నువ్వు కాపాడుచున్నావు తండ్రి. అయ్యా నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరుస్తున్న విధానంకై వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎంతోమంది వైరస్ బారిన పడి నాయన మరణించారు ప్రభా. అయ్యా ఎంతోమంది నాయన యొక్క వైరస్ బారిన పడి రోగగ్రస్తులుగా ఉన్నారు తండ్రి. వారందరి కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా ఈ యొక్క వైరస్ వ్యాప్తిని మీరు అరికట్టమని అడుగుచున్నాము దేవా నాయన. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, స్వస్థపరచ శక్తి కలిగిన దేవుడు తండ్రి. నీకు స్తోత్రము నాయన. నీ సన్నిధిలో వేడుకొనిచున్నాము తండ్రి. అలాగే ప్రభు మా ప్రభుత్వం ఇచ్చిన నాయన అయ్యా నాయన విషయాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. అయ్యా త్వరలో నాయన యొక్క నాయన వైరస్కి నాయన వ్యాక్సిన్ ఇవ్వబోతున్నందుకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రం నాయన. అయ్యా క్లినికల్ ట్రయల్స్లో మీరు ఉండండి ప్రభా నాయన. ఏ విధమైన ప్రభా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రభా నాయన అయ్యా నాయన శాస్త్రజ్ఞులు పరిశీలన చేస్తుండగా ప్రభా వారికి మంచి జ్ఞానమునిచ్చి నాయన ఆ యొక్క నాయన ప్రయోగాల ఫలితాన్ని దయచేయండి. దేవానికి స్తోత్రం నాయన. త్వరలోనే నాయన అది మంచి ఫలితాలను ఇచ్చి ప్రభా నాయన మా అందరికీ నాయన ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ప్రజలకు అందుబాటులోనికి రావడానికి ప్రభా ఈ యొక్క వైరస్ బారి నుండి నాయన అయ్యా మమ్మల్ని మేము కాపాడుకొనడానికి ప్రభా అయ్యా నువ్వు కృప చూపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవా. గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ప్రార్థన ఆలకించేవాడు. దేవానికి స్తోత్రం నాయన. ఎంతోమంది భక్తులు ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభా. అయ్యా దీనులుగా మేము కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ప్రభా మా ప్రార్థన ఆలకించి త్వరలోనే మా దేశానికి నాయన మా ప్రజలందరికీ విడుదల కలిగించమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రం నాయన. అదే రీతిగా నాయన మా యొక్క భారతదేశం నాయన సరిహద్దుల్లో నాయన చైనా నాయన మధ్య జరుగుతున్న యొక్క నాయన ఉద్రిక్త పరిస్థితులు కూడా మీరు ఆపండి ప్రభా. నీకు స్తోత్రం నాయన. అయ్యా నీకు స్తోత్రం. మా దేశానికి నీ భద్రత కావాలి ప్రభా. మా సైన్యానికి నీ భద్రత కావాలి కనుక ప్రభా ఏ విధమైన శత్రు దాడులు జరగకుండా ప్రభా మా దేశం చుట్టూ నీ కంచె వేయమని అడుగుచున్నాం దేవా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. ఈ యొక్క నాయన ఆరాధనలో మీరు ఉన్నందుకు వందనాలు ప్రభా నాయన. అయ్యా సంఘాన్ని జ్ఞాపకం చేసుకో. సంఘ కుటుంబాలన్నిటిని పేరు పేరుని దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయ్యా నాయన త్వరలోనే నాయన మేమందరము సంతోషంతో నాయన నిర్భయముగా అందరూ కలిసి ప్రభా నిన్ను స్తుతించుకోవాలి తండ్రి. ఆ సమయాలను త్వరలోనే మాకు దయచేయమని సన్నిధిలో వేడుకొనిచున్నాం ప్రభా. బ్రాంచ్ సంఘాలను కూడా మీరు దీవించండి నాయన. అక్కడ ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మనం అడుగుచున్నాం
స్తుతిస్తున్నాను దేవా. ఈ యొక్క ఆరాధనలో నాయన కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. నీకు స్తోత్రం నాయన. ఈ సమయంలో నాయన నీ దాసు నిలువబెట్టుకుని నీ యొక్క వాక్యం ద్వారా నాయన మందరితో మాట్లాడండి ప్రభా. అయ్యా నీ యొక్క వాక్యం నాయన అయ్యా మమ్మల్ని ఆదరించేది, మాతో మాట్లాడేది, మమ్మల్ని సంతోషపరిచేది, మమ్మల్ని స్వస్థపరిచేది కనుక ప్రభా అటువంటి బలమైన వాక్కు ద్వారా నాయన అందరితో మాట్లాడు. నాయన నిలబడుచున్న నీ దాసును కూడా మీరు అభిషేకించి ప్రభా నీ దాసునిలో నుండి నాయన మా అందరితో మీరు మాట్లాడమని అయ్యా యొక్క ప్రాంగణం చుట్టూని పరిశుద్ధ దేవదూతలు కంచివేయి. ఎటువంటి అపవాది శక్తులు ఇక్కడ లేకుండా యేసు నామములో లయము చేయండి దేవా. నీ యొక్క వెలుగు నీ ప్రభావం మా మీద ఉంచమని నాయన ఈ ఆరాధన అంతా కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ అయ్యా ఆది నుండి అంతం వరకు మీ స్వాధీనం నడిపించుకొని మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అలాగే నిలబడుతుండగా పరిశుద్ధ గ్రంథము తెరిచి కీర్తన ధ్యానం చేసుకుందాం. ఈ సమయం ముందు మరి 29వ కీర్తన షాలోం షకీనా ముందుకు వచ్చి ఈ కీర్తన చదువుతుండగా మనం అందరము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ఆలకిద్దాం. 29వ కీర్తన. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోను షిర్యోనును గురుపోతు పిల్లవలే గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్నిజ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈనజేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో నున్నవన్నీ ఆయనకే ప్రభావం అనుచున్నవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. స్తోత్రం. ఈ సమయమందు కూడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ లైవ్ టెలికాస్ట్ ద్వారా వీక్షిస్తున్న వీక్షకులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. మరి దేవుని మహాకృపను బట్టి గతించిన నెలంతటిలో మనల్ని కాపాడి మరి యొక్క నూతన నెలను ప్రభు మనకిచ్చి ఆయన సన్నిధిలో గడపడానికి శ్రేష్టమైన దేవుని కృప మనకు అందించిన దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లరా, మరి మనమందరము ఈ కరోనా వ్యాధి వలన మరి ప్రబలి మరి ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రాణాపాయంగా ప్రజలను మరి మింగివేస్తూ ఉంది. మరి మనమందరము భయపడుతూ ఉన్నాము, కలవరపడుతూ ఉన్నాం. కానీ దేవుని బిడ్డలుగా మనకు ఒక నిరీక్షణ విశ్వాసం మనకుంది. అది ప్రార్థన. దేవుని దగ్గర ప్రార్థన చేసి ప్రభువా ఈ సమస్యల నుండి మమ్మల్ని విడుదల చేయమని మనమందరము ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తున్నాడు. ప్రార్థనకు దేవుడు జవాబు దయచేస్తున్నాడు. మరి ఎన్నో కేసులు నమోదైనప్పటికీ అనేకమైన కేసుల్లో అనగా వ్యాధిలో ఉన్న ప్రజలకు దేవుడు విడుదలిస్తున్నాడు. సగం కేసులు నయమవుతున్నాయి, స్వస్థత పొంది వారు గృహాలకు వెళ్తున్నారు. మరి కొందరు మరణానికి గురవుతున్నారు. బహుశా ఇదంతా దేవుని ఉగ్రత కావచ్చు. కాబట్టి మనమందరము ప్రార్థన చేస్తూ మరి దేవుని వేడుకుందాం, విజ్ఞాపన చేద్దాం, క్షమించమని అడుగుదాం. సాధారణంగా ఒక సమస్య ఒక దేశానికి కానీ ఒక ప్రజలకు కానీ ఒక వ్యక్తులకు కానీ వచ్చినప్పుడు అది ఎందుకు వచ్చిందో ఒక ప్రశ్న వేసుకోవాలి తప్పనిసరిగా. అలా ప్రశ్న వేసుకోకుండా ఉంటే మనకు సమాధానం దొరకదు. ప్రశ్నించుకున్నప్పుడు ఆ ప్రశ్నకు లోపం ఎక్కడ ఉంది అంటే వ్యక్తులలో, దేవుని కలుగు చేసిన ప్రజలలో మరి నైతికంగా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనమందరము పాపులమే, ఏ భేదము లేదు,
అందరూ పాపులే అని చెప్పబడింది. అయితే ఆ పాపులు మరి ఎక్కువైన పాపము దేవుని దృష్టికి అవిధేయతగా లేక మూర్ఖంగా తిరుగుబాటు చేసే వారంగా ఉన్నట్లయితే తద్వారా వచ్చే ఈ శ్రమను మనం అనుభవించవలసిన అవసరం ఉంది. అయితే దానికి పరిష్కారం కూడా ఉంది. దేవుని ఎదుట తన ప్రజలు ఒకవేళ వారు తప్పులు చేస్తే, వారు పొరపాట్లు చేస్తే, వారిలో ఉన్న అవిధేయత కలిగి ఉంటే వారు తప్పకుండా దేవుని ఎదుటకు వచ్చి క్షమాపణ కోరి దేవుని తట్టు తిరగాలి. ఇది దేవుడు ఆశించేది. మనం తప్పులు చేసుకుంటూ వెళుతుంటే శ్రమ అధికమవుతుంది, శోధనలు అధికమవుతాయి. అయితే ఈ వ్యాధిని నివారణ చేసుకోవడానికి ఒకే ఒక మార్గము, మానవులందరూ దేవుని తట్టు తిరగాలి. మానవులందరూ మరి సృష్టించబడిన సృష్టికర్త అయిన దేవుని తట్టు తిరిగితే ఆయన క్షమాపణ ఇస్తాడు, మన దేశంలో స్వస్థత ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, క్షేమం ఇస్తాడు. దేవుని తట్టు తిరగనంత కాలము మనము శ్రమ పాలవుతూనే ఉంటాం. అంటే మానవ జ్ఞానాన్ని ఉపయోగించుకుని మనము స్వస్థత పొందాలని ఆశిస్తూ ఉంటాం. మరి బైబిల్ గ్రంథంలో ఆశ అనే ఒక రాజు ఉన్నాడు. అతనికి వచ్చిన వ్యాధిని బట్టి అతడు వైద్యులను సంప్రదించేవాడట. అయితే తగ్గలేదు, చనిపోయాడు. మనుషులను ఆశ్రయించకూడదు, లోక సంబంధమైన వైద్యులను ఆశ్రయించకూడదు. ఇప్పుడు కరోనా వైరస్ వైద్యులు కూడా వస్తుంది కదా, మినహాయింపు ఏమి లేదు. పోలీసు వారికి వస్తుంది, మరి సామాన్యులకు వస్తుంది, ధనికులకు వస్తుంది, బలహీనులకు వస్తుంది, భాగ్యవంతులకు కూడా వస్తుంది. వ్యాధిని ఎవరు తప్పించుకోలేము, కానీ దేవుని కాపుదల మనకు అనుగ్రహించబడింది. అందుకే ఈ దినము దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనము విందాం. మరి మొదట మన జీవితంలో మన సహవాసం ఎవరితో ఉంటుంది? మనము దేవుని పిల్లలం కాబట్టి మన సహవాసము ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం? ఎందుకంటే లోకంలో ప్రజలు వారి సహవాసాలు వేరు. అంటే దేవుని ఎరగనందున వాళ్ళు చేసే సహవాసం వేరై ఉంటుంది. కానీ క్రైస్తవులుగా మన సహవాసం దేవునితోనే ఉండాలి. అందుకని దైవ గ్రంథంలో ఈ సత్యాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. పరిశుద్ధ గ్రంథంలో మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి ఈ మాటలు చదవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ఈ వాక్యము ద్వారా నీ ప్రజలమైన మా అందరితో మాట్లాడుతున్నందుకై వందనాలు. నీ వాక్యమును విని వాటి ప్రకారంగా జీవించుటకై మాకు నీ జ్ఞానమును దయచేయండి. నీ వాక్య ఉపదేశము ద్వారా మమ్మల్ని ఈరోజు హెచ్చరిక చేయండి. మరి వినుచున్న వారికి గ్రహింపులు ఇవ్వండి. మాట్లాడుతున్న నన్ను మరుగుపరచమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, దైవ గ్రంథంలో మనము సహవాసానికి పిలువబడ్డాం. దేవునితో సహవాసము చేయడానికి పిలువబడ్డాం. నరులను దేవుడు సృష్టించుకున్నది ఆయనతో మనం సహవాసం చేయడానికే దేవుడు సృష్టించుకున్నాడు. అందుకనే ఏదేను తోటలో ఆదాము అవ్వలను ఆయన మరి ఆ ఏదేను తోటలో ఉంచినప్పుడు వారితో సహవాసం చేసేవాడు దేవుడు. ప్రతిరోజు వారితో సహవాసం చేశాడు. అయితే ప్రతిరోజు ఏ రోజైతే సహవాసముకు దూరమయ్యారో ఆ రోజు నుంచి వారు శ్రమను అనుభవించారు. నేటి దినాన్ని ప్రజలు దేవునితో సహవాసము లేనందున శ్రమలు అనుభవిస్తున్నారనే సత్యాన్ని వాక్యం నుండి నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. చెప్పండి, మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. మనల్ని సృష్టించిన వాడు నమ్మదగిన వాడు. అంటే దేవుడైన వాడు నమ్మదగిన వాడై ఉన్నాడు. అయితే నమ్మదగిన దేవునికి
తాను నిర్మించుకున్న బిడ్డలు లేక ఆయన పిల్లలైన వారు నమ్మకమైన వారుగా ఉండాలా. మీరు గమనిస్తున్నారు కదా, లోకంలో ప్రజలు ఎలాంటి వారు అయ్యారు? నమ్మకంగా ఉన్నారా? నమ్మకంగా ఉంటున్నారా? ఇక్కడ మిమ్మల్ని ప్రశ్నిస్తాను. మిమ్మల్ని కూడా మీరు ఈ లైవ్లో వింటున్న మీరు లేక ఇక్కడ కూర్చున్న మీరు నమ్మకంగా ఉంటున్నారా? దేవుడు నమ్మదగిన వాడు అని మనం నమ్ముకున్నాం. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఎంతైనా నమ్మదగిన దేవుడు తన సహవాసానికి మనల్ని పిలిచాడంటే మోసగించడానికా? కాదు కదా. ఆయన మనలను వంచడానికి కాదు. ఈ రోజుల్లో చాలా మాటలు బయట మనం వింటూ ఉన్నాం. స్నేహితులుగా ఉన్నవారు లేక ఏదో కొంతమందిని తెలుసుకుని మీరు మంచివారండి అని మనం నమ్మినప్పుడు కొన్నిసార్లు వారి మంచితనం మన జీవితంలో కనబడట్లేదు. మనల్ని మోసగిస్తూ ఉన్నారు, వంచన చేస్తూ ఉన్నారు. ఎన్నో విషయాల్లో మనం వంచన చేయబడుతున్న వార్తలు మనము వింటూ ఉన్నాము. అయితే దేవుడు అలా కాదు. దేవుడు నమ్మదగిన వాడు. అందుకే మనము ఆయన సహవాసానికి ప్రభు మనల్ని పిలిచాడు అని అంటే ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. సహవాసం అంటే ఒకరితో ఒకరు కలిసి జీవించటం, కలుపుగోరుగా మనం జీవించటం, ఒకరినొకరు ప్రేమింపబడ్డం, ఒకరితో ఒకరు స్నేహితులుగా జీవించటం. ఇది లోకంలో మనం ఆశిస్తున్నాం, కానీ ఒకరికొకరు కలుపుగోరుతనంగా లేరు. ఉంటున్నారా కలుపుగోరుతనంగా? ద్వేషంతో ఉంటున్నారు, కలహంతో ఉంటున్నారు, మత్సరములతో ఉంటున్నారు, క్రోధముతో ఉంటున్నారు, కక్షతో ఉంటున్నారు. ఇలాంటి స్వభావము వ్యక్తులుగా మనకు ఉన్నప్పుడు మరి మనతో ఇంకెవరు సహవాసం చేస్తారు? మోసగించబడే మనస్సు మనకున్నప్పుడు, మోసకారిగా జీవిస్తున్నప్పుడు మనకు ఎవరండి మనతో సహవాసం చేసేది? కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, నీవు మాతో మానవులతో సహవాసం చేయడానికి నీవు నిర్మించుకున్నావు మమ్మల్ని. అయితే నీతో సహవాసం చేయటం మా జీవితంలో బహుశా మేము మోసగించబడుతున్నాము, మోసపోతూ ఉన్నాము, నిన్ను మోసగిస్తూ ఉన్నాము, నమ్మదగిన వారంగా ఉండలేకపోతున్నాం. నువ్వు నమ్మదగిన దేవుడు. మమ్మల్ని నీ సహవాసానికి పిలిచావు. నువ్వు నమ్మదగిన దేవుడు. అందుకే ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. అందుకే వాక్యంలో మనం వింటున్నాం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన సహవాసానికి పిలిచిన మనలం నమ్మదగిన దేవుడిని ఆరాధిస్తున్నాం, నమ్మదగిన దేవుణ్ణి పూజ చేస్తున్నాం, స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. అయితే మరి ఆయన నమ్మదగిన వాడని ఎరిగితే మనమందరం కూడా ఎలా ఉండాలి? నమ్మకము ఒక ప్రక్క నుండే కాదు, అవతల వారు కూడా. అందుకే మీకు ఒక మేలు జరిగింది అంటే మేలు ఎందుకు చేస్తాం తెలిసి, మీరు చాలా నమ్మకమైన వారు కాబట్టి మీరు మేలు పొందగలిగారు. మేలు ఎందుకు దొరికింది మీకు? నమ్మకమైన వారు కాబట్టి మేము ఇచ్చాం. కాబట్టి ప్రస్తుత కాలంలో నమ్మదగిన వారు లేరండి. అందుకే మనం నమ్మదగిన దేవునికి మన జీవితాన్ని అప్పగించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని ఇంకా మనం కొన్ని వాక్య భాగాల ద్వారా పరిశీలన చేసుకుందాం. చూడండి, దైవ గ్రంథంలో మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయంలో దేవుని వాక్యము ఇలా సెలవిస్తూ ఉంది. 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమగుటకై మేము ఈ సంగతులు రాయిచున్నాము. ప్రియులరా వినండి, దైవ గ్రంథంలో ఈ యోహాను పత్రికలో ఈ మొదటి అధ్యాయము 3వ వచనంలో అంటాడు, మాతో కూడా మీకు సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది.
గమనించండి, మనము లోకంలో జీవిస్తున్నాం. మనకెందరో స్నేహితులు లేక ఎందరో చాలామంది కలుస్తూ ఉంటారు, మనల్ని ప్రేమించేవారు చాలామంది కనబడతారు. కానీ అందులో అంత నమ్మకమైన వారు ఉంటారు. ఈ దినాల్లో నమ్మకం లేని పరిస్థితిని బట్టి మరి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. అయితే నమ్మకమైన వాడు ఒక్కడే, ఆయన సర్వాధికారైన దేవుడు. అందుకే మనమందరము సర్వలోక ప్రజలందరూ ఆయన నమ్ముకోవాలి. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఆ సహవాసానికి మనల్ని పిలిచాడు. పునరుద్ధాన ఆరాధనకు మనం ఎందుకు వచ్చామంటే, అయ్యా మేము నిత్య జీవము యోగ్యతను సంపాదించుకోవడానికి పునరుద్ధారుడైన క్రీస్తు మాకు నమ్మదగిన వాడు, ఆయన తప్ప మరి ఎవరు లేరు. ఎవరు నమ్ముతామండి? ఎవరు నమ్మాల్సి వస్తుంది? భర్తను భార్య నమ్మలేకపోతుంది, భార్య భర్తను నమ్మలేకపోతుంది. వంచన చేస్తూ ఉన్నారు, మోసగిస్తూ ఉన్నారు, మోసపోతూ ఉన్నారు. ఇలాంటి స్థితిగతులు ఎందుకు జరుగుతున్నాయంటే సహవాసం సరైనదిగా లేకపోవడం. అందుకే మనం లోకంలో ప్రజలతో సహవాసం సరిగా చేయలేకపోవచ్చు, వారు కూడా మనల్ని మోసగించవచ్చు, కానీ దేవుడు ఎన్నడూ మోసగించడు. అందుకనే మనము చూడండి, ఆయన వాక్యంలో చెప్తున్నాడు, మాతో కూడా మీకు సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినని దానిని మీకు తెలియజేస్తున్నాము. మా సహవాసం అయితే చెప్పాలి, మనం అందరం కలిసి మన సహవాసం అయితే దేవునితోనే. అందుకే ఎప్పుడు ఏ శ్రమ వచ్చినా ఒకవేళ స్నేహితుల దగ్గరికి వెళ్ళినట్లుగా మన పరమ తండ్రి అయిన దేవుడు మనకు స్నేహితుడు. ఆయనతోనే మనం అన్నీ చెప్పొచ్చు, స్నేహితుడితో అన్నీ చెప్పుకోవచ్చు, స్నేహితుడితో అన్నీ మాట్లాడచ్చు. ఎందుకంటే స్నేహితుడు మనం చెప్పే ప్రతి మాట నమ్ముతాడు. రెండవది మన గుట్టును చక్కగా ఉంచుతాడు. కాబట్టి ఒకవేళ ఈ లోక సంబంధమైన స్నేహితులు ఉండకపోవచ్చు, కానీ పరమ తండ్రి అయిన దేవుడు మనకు స్నేహితుడిగా ఉండి మనం దేవుడితో సహవాసం చేస్తే, ఆయన కుమారుడైన క్రీస్తుతో మనం సహవాసం చేస్తే మనకు నిత్య జీవితం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు, మనం ఆయనతో సహవాసం చేయు వారమైతే వెలుగులో ఉండాలట. ఎక్కడ ఉండాలి చెప్పండి? దేవుడితో సహవాసం చేసేవాళ్ళు ఎక్కడ ఉండాలి? లోకంలో చాలామంది సహవాసం చేస్తారు. అరే రారా ఫ్రెండ్, స్నేహితుడు కాబట్టి మా ఫ్రెండ్ అండి, మా స్నేహితుడు అండి అని చెప్పుకొని నడు మన ఇద్దరం కలిసి బార్కి వెళ్దామంటారు. ఇంకా బార్లో కూర్చున్న వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? ఇంతకీ వెలుగులోనా చీకటిలోనా? చీకటిలోనే. చీకటి. ఒకవేళ ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ అంటున్నారు అనుకోండి, రారా దొంగతనం చేద్దాం అంటే వాళ్ళు ఎక్కడ ఏం జరుగుతుంది? ఎక్కడ చేస్తారు దొంగతనం? చీకటిలోనే. త్రాగేవాళ్ళు చీకటిలోనే ఉంటారు, లేక దుర్మార్గమైన పనులు చేసేవారు చీకటిలోనే ఉంటారు. అపవిత్రమైన కార్యములు ఏవైనా తలపెట్టినా వారు చీకటిలోనే ఉంటారు. వారు అందుకే దేవుని వెలుగులోనికి రాలేరు. అందుకే దేవుని సహవాసం చేసేవారు ఆయన వెలుగులోనికి రావాలట. అందుకే వాక్యం ఏమని చెప్తుంది? మనం దేవుని వాక్యంలో మనం వింటున్నాము. 6వ వచనం చదువుదాం, లేక 5 నుంచి చదువుదాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించిన వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. మనలను సహవాసానికి పిలిచిన వారు ఎవరు? వెలుగై ఉన్నవాడు దేవుడు వెలుగై ఉన్నాడు. మనం ఆయన సహవాసానికి పిలువబడ్డాం. ఆయన సహవాసానికి పిలువబడిన మనము కూడా వెలుగులోనే ఉండాలి. అందుకే ఆయన సహవాసములో నడుచుట అనేది అంట, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏమాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయనను వెంబడించి వారు వెలుగులోనే ఉండాలి. ఆయనను వెంబడించి వారు చీకటిలో ఉండకూడదు. మన జీవితంలో మన పనులు, మన క్రియలు, మన తలంపులు, మన ఆలోచనలు అన్నీ కూడా వెలుగుగా ఉండాలంటే యథార్థంగా ఉండాలని అర్థం. మనమందరము పరిశుద్ధతగా ఉండాలి. ఎందుకంటే మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక. మనమందరం న్యాయంగా ఉండాలి.
యథార్థంగా ఉండాలి. మనం మాట్లాడే మాట కానీ, చేసే పని కానీ, మన జీవితంలో జరిగించే ప్రతి కార్యం వెనుక దేవుని వెలుగైన ప్రజలుగా మనం ఆయన సన్నిధిని కలిగి ఉండాలి. దేవుని వాక్యం ఎంత క్లియర్గా చెప్తుందో చూడండి. అందుకే అంటాడు, మనం అబద్ధం ఆడకూడదు, సత్యమును జరిగించాలి, మనం చీకటిలో నడవకూడదు. ఎందుకంటే దేవుని సహవాసం కలిగి ఉన్నాం. దేవుడు అందుకే చూడండి, చాలామంది ఏమంటారంటే, ఏమండి మనం ఏదైనా తప్పు చేస్తుంటే, ఏదైనా పొరపాటు చేస్తుంటే, ముఖ్యంగా క్రీస్తుని ఎరిగిన వారు ఏదైనా పొరపాట్లు చేస్తుంటే వాళ్ళని ఏమంటారు, మీరు దేవుడు నమ్ముకున్నారు కదా, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, అబద్ధం ఎందుకు ఆడుతున్నారు, మోసం ఎందుకు చేస్తున్నారు, అన్యాయం ఎందుకు చేస్తున్నారు, మీ దేవుడు సత్యవంతుడు కదా. వారు నమ్ముకోకపోయినా మన దేవుడి గురించి వాళ్ళకి తెలుసు. అందుకనే క్రైస్తవుడు అనంటే క్రీస్తుని కలిగిన వాడు ఏం చేయడు, అబద్ధం ఆడడు, మోసము చేయడు, అన్యాయం తలంపులు వారి మనసులో ఉండవు, పాపమునకు చోటు ఉండదు, అపవిత్రమైన తలంపులు కానీ పెదవులు కానీ వారి జీవితంలో ఉండదు. ఎందుకు అంటే సత్యవంతులైన దేవుని సహవాసానికి వారు పిలువబడ్డారు. అందుకే వారి జీవితము యథార్థమైనదిగా కనబడాలి. అందుకే ఇక్కడ ఒక వాక్యం చెప్తున్నాడు, మనము దేవునితో సహవాసము కలవారమని చెప్పుకుంటే మనము చీకటిలో ప్రవేశించకూడదు, చీకటిలో నడవకూడదు. ఏమండి, ప్రతిరోజు మనం 3 పూట్ల ప్రార్థన చేయాలి కదా, చేస్తున్నారా? ఎస్ఆర్ నో? టైం లేదండి, టైం లేకపోతే మరి ప్రమాదం ముంచుకొస్తుందండి, టైం లేకపోతే లోకంలో మోసం జరుగుతుందండి. ఇప్పుడు జరుగుతున్నది వ్యాధి అండి, మరణము తమరికి వస్తుందండి. మరి నీ జీవితంలో ముఖ్యమైనది ఏది? దేవుని ఆరాధించటమే, దేవుని ప్రార్థించటమే, ఆయన కలిగి ఉండి ఆయన సహవాసానికి వచ్చి ప్రతి దినము ఈ లోకములో నీకు ఎన్ని పనులు ఉన్నా సరే, ఈ లోకములో నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఉన్నతమైన స్థితిలో ఉండు లేక దీన స్థితిలో ఉండు, ఏ స్థితిలో ఉన్నది కాదు ప్రాముఖ్యం. నువ్వు దేవుడిని కలిగి ఆరాధించుటకై నీవు దేవునికి సమర్పించుకుంటున్నావో లేదో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. మనలను పిలిచిన దేవుడు, ఆయన సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక మనం నమ్మకంగా ఉండాలి. అందుకే ప్రార్థన చేయడానికి, వాక్యము చదవడానికి, దేవుని మాటలు వినడానికి, ప్రతి దినము వాక్యములో ఏది మన కొరకు రాయబడి ఆజ్ఞాపించబడుతుందో ఆ పని జరిగించడానికి మనం బద్ధులమై ఉండాలి. వాక్యము ఏమో ఒక దారి, మనం జీవించే దారి మరి ఒకటి కాదు. దేవుని పిల్లలకి అలాంటి ఎన్నడూ ఉండకూడదు. ఒక్కరంతే మన మీదకి వచ్చిన భయంకరమైన వ్యాధులే మన మీదకి వచ్చిన భయంకరమైన లేక యుద్ధ వాతావరణం కలిగి ఉన్న ఏ మాత్రం వెరవద్దు. ఎందుకో తెలుసా? నిన్ను కాపాడు వాడు కునుకడు, ఇశ్రాయేలు కాపాడు వాడు కునుకడు. ఆ నిరీక్షణ లేక ఆ విశ్వాసం నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు అనునిత్యము ప్రార్థనాయోధుడిగా ఉంటావు. స్తోత్రం చెల్లిద్దాం. నీ సహవాసము దేవునితో అయితే నీవు ఈ కష్టకాలములో లేక ఈ శ్రమ కాలములో, ఈ శోధన కాలమందు భయపడవలసిన పని మనకు లేదు. ఎందుకు? ఆయన వాక్యం చెప్తుంది 91వ కీర్తనలో ఏమన్నాడు? మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నాకు కోట, నా కొండ, ఆశ్రయ దుర్గము, నేను నమ్ముకున్న నా దేవుడు. నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు? ఆశ్రయము, దుర్గమై ఉన్నాడు, సహాయకుడై ఉన్నాడు, నేను వెరవను. ఇంకా చదువుదాం ఆ వాక్యము 91వ కీర్తన. నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను, వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. వినండి, ఈ మాటలు వినండి, జాగ్రత్తగా వినాలి. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. నమ్ముతున్నారా? నాశనకరమైన తెగులు నీ మీదకి రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నాడు. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగట వేళ ఎగురు బాణముకైనను
చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడుకుందువు. స్తోత్రం చెల్లిద్దాం. ఎవరండి మనం పిలిచిన వాడు? నమ్మదగిన వాడు. రోగము నీ ఇంటికి నీ దరికి చేరదు అని చెప్పాడు. ఈ దేహము మట్టండి. ఈ దేహానికి పలు రకాలమైన వ్యాధులు ఉన్నాయి, కానీ ఆత్మకు వ్యాధి లేదు. ఈ ఆత్మ దేవునికి అర్పించుకోగలిగితే, దేవుని సహవాసాన్ని నువ్వు కోరుకోగలిగితే ఆయన నీకు ఏ తెగులు అంటున్నాడు. మీరు అనుకోవచ్చు, ఏంటంటే ఇంత వ్యాధులు, ఈ మరణం రోజు రోజుకి కేసులు ఎక్కువైపోతున్నాయి, చాలా ప్రమాదకరంగా ఉంది, మా ప్రాంతంలో కూడా రెడ్ జోన్ ఉంది, మా ప్రాంతంలో ఇది ఉంది అది ఉందని చాలా ఆంక్షలు ఉన్నాయి, మరి తప్పదండి, ఏంటో తెలియదండి అని మనం ప్రతిరోజు భయపడుతూ జీవిస్తున్నాం. నేను అంటాను, వాక్యం చదివితే దేవుడు నీకు ఆ భయం. నీవు ఎవరితో చేస్తున్నావు సహవాసం? నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవునితో సహవాసం చేస్తున్నావు. భయపెడుతున్నావా? ఏమండి, పాడతాం కదా, భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. గాలి తుఫాను రేగి అలలు పొంగినా, గాలి తుఫాను రేగి అలలు పొంగినా, విశ్వాసనామమునిగా కొట్టబడినా, విశ్వాసనామమునికి కొట్టబడినా, సముద్రం పొంగి నురుగుగట్టినా, సముద్రం పొంగి నురుగుగట్టినా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. వ్యాధి బాధలు నన్ను ముట్టినా, వ్యాధి బాధలు నన్ను ముట్టినా, అంతులేని వేదన నాకు కలిగినా, అంతులేని వేదన నాకు కలిగినా, గర్జించు సింహము ఎదురు వచ్చినా, గర్జించు సింహము ఎదురు వచ్చినా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. మనలో పిరికితనం, భయం ఉండడానికి వీల్లేదు. మరణ భయం అంతకన్నా ఉండలేదు. ఎందుకు అంటే యేసు ప్రభు వారు మరణాన్ని జయించారు. మీకు ఈ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. రెండు దినముల క్రితము మనం చైనాలోను మరి మన ఇండియాకి యుద్ధ వాతావరణం ఉంది. కొంతమంది సైనికులు చనిపోయారు. ఆ సంగతి మీ అందరికీ తెలిసిందే. మరి చాలామంది సైనికులు చనిపోవడం, అవతల సైనికులు కూడా చనిపోవడం, వాళ్ళు ప్రకటించకపోవడం మన ఇండియా వాళ్ళు ప్రకటించారు. నిజంగా మన భారతదేశం చాలా ప్రేమ కలిగిన దేశం. ఎప్పుడు యుద్ధానికి కాలు దోవదు, ఎవరిని ఆక్రమించుకోవడానికి చూడదు. మనకు ఉన్నదాన్ని మనం కాపాడుకోవడానికే ప్రయత్నం చేస్తారు మన భారతీయులు. మరి దేవుడు ఎందుకో అంత మంచి ప్రేమను మన భారతదేశానికి ఇచ్చాడు. అయితే ఈ భారతదేశంలో ఈ చైనా వారు మనకు గొడవ రావడానికి యుద్ధ వాతావరణం క్రియేట్ అవుతుంది కదా ఇప్పుడు ప్రజెంట్. అయితే మొన్న మధ్య మన ప్రధానమంత్రి మోడీ గారు ఆ బార్డర్లోకి వెళ్ళి, లడఖ్ ప్రాంతంలో బార్డర్లోకి వెళ్ళి మన సైనికులు ధైర్యపరిచి వచ్చారు. హల్లెలూయా. మేమున్నాం, మేము మీ వెనకాల ఉన్నాం, మీరు యుద్ధానికి సిద్ధం అవ్వండి అని చెప్పారు. హల్లెలూయా. అలాగే మనం కూడా ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? క్రైస్తవులుగా సిద్ధపడి ఉండాలి. స్తోత్రం చెల్లిద్దాం. మరణం అంటే భయపడిపోని పనేమి
లేదు, అది ఏమీ మనలను చేయదు. మన వెనక ఎవరున్నారు? మన ప్రభు అయిన క్రీస్తు. స్తోత్రం చెల్లించండి గట్టిగా, గట్టిగా చెప్పండి. పర్లేదు, కరోనా వచ్చేది, గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా అంటే అది పారిపోవాల్సిందే. స్తోత్రం, హల్లెలూయా. అయ్యి బాబు వచ్చేస్తుంది, ఇదిగోండి అదిగోండి అన్నట్టు మనం భయపడవలసిన పని లేదు. ప్రభు మనతో ఉన్నాడు, జడగవలసిన పని లేదు. ఆయనతో సహవాసం కలిగి ఉన్నాం. దేవుని ప్రియ పిల్లలు, ఆయనతో సహవాసం కలిగి ఉన్నాం. మరి ఆయన సహవాసానికి వచ్చిన మనము చీకటిలో ఉంటే కుదరదు, వెలుగులో నడుచుకోవాలి. ఆయన సహవాసానికి పిలువబడిన మనము దైవ వెలుగులో ఉండాలి. అందుకే వాక్యమును చదివితే ధైర్యం పుట్టాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడు ధైర్యం రావాలి. తిరిగి వారి నువ్వు ఎలా రాసా నాయనా, అవును నాయనా అని ఆ వాక్యం చదువుతూనే నేర్సిల్లిపోకూడదు. ఎవరు నిన్ను పిలిచింది? ఆయన సహవాసానికి ఎవరు పిలిచారు? నమ్మదగిన దేవుడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం పిరికివారముగా, భయస్సులుగా, మరి ఏదో ఆందోళనకరమైన మనసుతో మనం ఉండకూడదు. ప్రియులారా వినండి, దేవుని వాక్యం చెప్తుంది, ఆయన మనకు ఆశ్రయ దుర్గం, ఆయన మనకు కోటగా ఉన్నాడు. అందుకే మనం అందరము ఆయన సహవాసంలో ఉండాలని కోరుతున్నాడు. అందుకంటాడు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము ఆడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ముందు ఒకరికొకరు, ఒకరి ఎడల ఒకరు. అందుకే ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలండి. ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థించాలి. మన దేశాల గురించి ప్రార్థించాలి, మన ప్రజల గురించి ప్రార్థించాలి, మన పొరుగు వారి గురించి ప్రార్థించాలి. సంఘము ప్రార్థించాలి. సంఘానికి ఆ బాధ్యత దేవుడిచ్చాడు. మనం దేవుని సహవాసంలో పిలువబడితే, పిలిచిన దేవుడు నమ్మకమైన వాడని మనం గ్రహిస్తే ఆ సహవాసంలో మనము ప్రార్థన యోధులుగా ఉండాలి. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథంలో మరి దానియేలు వారి స్నేహితుల గురించి మీరు వింటారు. చాలాసార్లు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తారు. వాళ్ళు మంచి ఫ్రెండ్స్, నలుగురు చెరకు కొనుక్కోబడ్డారు. అక్కడ శ్రమ వచ్చింది. రాజుగారికి ఒక కళ వస్తే ఆ కళభావం చెప్పకపోతే చంపేస్తారన్నాడు. అక్కడ ఉన్న మంత్రులు, గారడి విద్య గలవారు, మేధస్సు కలిగిన వారిని, మీరు ఎవరైనా చెప్పకపోతే నా కళభావం మిమ్మల్ని చంపేస్తాను అని ప్రకటించాడు. అప్పుడు ఆ జ్ఞానులు, ఆ మాంత్రిక విద్య కలిగిన వారు, లేక ఇంకా తగ్గిన జ్ఞానులతో పాటు మేము కూడా నశించకుండా ఉండాలని వారు, దానియేలు తన ఫ్రెండ్స్, స్నేహితులు ఏం చేస్తారు చెప్పండి? వారందరూ కలిసి దేవుని సహవాసానికి వెళ్ళారు. వాళ్ళ ఫ్రెండ్సే, కానీ వారు మంచి ఫ్రెండ్ అయినా, నమ్మకమైన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు. ఎవరైనా? సర్వాధికారి అయిన దేవుడు. స్తోత్రం చెల్లిద్దాం. ఆయన దగ్గరికి వెళ్ళి సలహా అడిగారు. ఏమని? ప్రార్థన చేశారు. ప్రభువా, ఏంటి రాజు బుర్ర ఏంటి? ఈ రాజు పరిస్థితి ఏంటి? ఆయన కలగంటే మేము చెప్పడం ఏంటి? ఏమండి, ఒక మాట చెప్పండి. మీకు ఏమైనా కళలు వస్తే మీరు మర్చిపోయారనుకోండి, మీ కళను మాకు చెప్తే మేము చెప్పగలుగుతామా? చెప్పగలుగుతామా? చెప్పలేం కదా. ఏమండి, ఒకవేళ మీరు ఇద్దరు భార్యాభర్తలు అయి ఉండొచ్చు. ఏమండి, రాత్రి మాకు కళ వచ్చిందండి, నీకేమో తెలుసా, నేను మర్చిపోయాను అనండి. బుద్ధి లేదని లాగపడతాడు కదా. ఇప్పుడు ఈ రాజు పరిస్థితి ఏంటో అర్థం కాలేదు. ఆయన కళను కని చెప్పకపోతే ప్రజలను చంపుతారంటాడు. అయినా సర్వాధికారిని దేవుడు ఆ కళ ఏంటో జ్ఞాపకం చేశాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో 17వ వచనం చదివితే, అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును, మిషాయేలుకు, అజర్యాకును సంగతి తెలియచేసి తానును తన స్నేహితులు బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మమును విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తం ఆయనను వేడుకునుడని వారిని హెచ్చరించాను. అంతటా ఆ రాత్రి అందు
దర్శనము చేత ఆ మర్మం దానియేలుకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను. మర్చిపోయిన కలను ప్రార్థన ద్వారా వారందరూ ఐక్యతకు సమిష్టిగా ప్రార్థన చేసి ప్రభువుని అడిగారు. ఆ దర్శనము, ఆ కళ యొక్క భావము దానియేలుకు బయలుపరచబడింది. స్తోత్రం చెల్లిందా? మన దేవుడు ఎవరు చెప్పండి? గట్టిగా చెప్పండి. నమ్మదగిన వాడమ్మా, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. బహుశా మీరు ఇంట్లో ఉండిపోయి నోరు అలా కట్టలేదు. హల్లెలూయా చెప్పి ఎన్ని రోజులు అయింది? ప్రార్థన చేసుకుని ఎన్ని రోజులు అయింది? ఏమండి? చేపల ఫ్రై, మటన్ కూర బాగా తిప్పుతున్నారు, కానీ ఏం తిప్పట్లేదు. ప్రార్థన చేయటం, దేవుడి సన్నిధిలో కనబడటం అది జరగట్లేదు, తక్కువైపోయింది. చాలా దేవుడు సహవాసం చేయాలి, దేవుడితో సహవాసం చేయాలి. సమస్యలు మన ముందున్నాయి, పోరాటాలు మన ముందున్నాయి, లేక ఎన్నో ఇబ్బంది పైన పరిస్థితులు మన ముందున్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. కంగారు పడకండి. కరోనా వెళ్ళిపోయిందంటే G4 అనేది ఒకటి వస్తుందంట. G4 అంటే యాప్ కాదు, సెల్ ఫోన్లో వేసుకుని చూడడానికి కాదు. ఇది దీనికంటే ప్రమాదకరమైన వ్యాధి, పందుల ద్వారా సంక్రమిస్తుందట. అది భయంకరమైంది, ఇంకా భయంకరమైంది. ఎంతమందిని మింగేస్తారో తెలియదు. ఏమండి, ఎటువంటి తుఫాను వచ్చిన భయపడక్కర్లేదండి. ఎందుకంటే మనం నమ్మదగిన దేవుడు. బహుశా భూలోకంలో చచ్చిపోతామేమో, కానీ ఎక్కడ కన్ను తెరుస్తాం? నమ్మకం ఉందా? నమ్మకం వాళ్ళు చెప్పండి, పర్లేదు, స్తోత్రం చెల్లించండి. నమ్మకం వాళ్ళు చెప్పండి, ప్రభువా నేను చచ్చిపోతే పరలోక రాజ్యంలో కన్ను తెరుస్తాను. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే చచ్చిపోమంటున్నారేమో మాస్టర్ గారు. నేను అంటాను, వ్యాధి ఒకవేళ నిన్ను వచ్చి మరణించడానికి నిన్ను చంపివేసినా భయపడవలసిన పని లేదు. ఎందుకంటే మన కొరకు నరకం లేదు, మన కొరకు పాతాళం లేదు, మన కొరకు నిత్య జీవం ఉంది. అందుకే నమ్మదగిన దేవుడిని మనం నమ్ముకున్నాం. ఎవరికి భయం అంటే లోకంలో దేవుడు ఎరగని ప్రజలకు భయం. వారు దేవుళ్ళు వారికే నమ్మకం లేదు. ఒక దినాన్ని ఎలుకలకు గబ్బిలాలకు పారవేసేస్తారు వాటన్నిటిని. మీకు తెలుసా? గట్టిగా చప్పలు కొట్టి ప్రభువును స్తుతించండి. నిజం, ఇది దేవుడి వాక్యం. దేవుడి వాక్యం చెప్తుంది. వారు నమ్మదగిన దేవుడిని కలిగి లేరు, మనం నమ్మదగిన దేవుడిని కలిగి ఉన్నాం. అందుకే దేవుడు సహవాసానికి మనల్ని పిలిచాడు. ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి, పిల్లవాళ్ళు పేరంటానికి వెళ్తే మంచిదంటారా? అక్కడ భోజనం చేయగలుగుతామా మనం? మనం పిలిచాడు కాబట్టి ఏం చేస్తాం? ధైర్యంగా దేవుని వాక్యాన్ని భోజనం చేయగలుగుతాం. స్తోత్రం చెల్లిందాం. ఆయన మనల్ని పిలిచాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దానియేలు వారి శ్రమలను బట్టి, అతనికి ఎదురైన శోధనను బట్టి నిజంగా వారందరూ కలిసి ప్రార్థించారు. దేవుడు అద్భుత రీతిగా వారిని ఆ యొక్క రాజు కలిగిన కళను, దర్శనమును మరలా తిరిగి రిపీట్ చేశాడు దేవుడు. హల్లెలూయా. ఎవరు చెప్పారయ్యా ఈ మర్మం? ఎవరు చెప్పారు నీకు? నేను నమ్మిన దేవుడు నాకు చెప్పాడండి అని చెప్పాడు. హల్లెలూయా. రక్షించువాడు, క్షేమమునిచ్చేవాడు ఎవరండి? నేను నమ్మిన దేవుడు, నమ్మదగిన దేవుడు. స్తోత్రం చెల్లిద్దాం. అందుకే ఆయన సహవాసానికి మనల్ని పిలిచాడు. నిజంగా మనం అర్హులమా? మనం యోగ్యులమా? ఆయన సహవాసంలో ఉండడానికి మనం హక్కుదారులమా? ఎన్నిక లేని వారమైనప్పటికీ ఆయన మనల్ని పిలిచాడు. అందుకని ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. తండ్రిగా అంటే కేవలం నాకు మాత్రమే తండ్రి కాదు, ఆయన ఎరిగిన వారందరికీ ఆయన ఎవరు చెప్పండి? ఆయన ఎవరు చెప్పండి? వినండి, మీరు మీ మనస్సు ఇక్కడ పెట్టండి, దేవుని వాక్యం మీద మీ మనస్సు ఉంచండి. ఆయన వాక్యమును ఇలా చెప్తుంది. ఆయన కేవలము ఆయన నమ్మిన వారికి ఆయన పరమ తండ్రిగా ఉన్నాడు. పరమ తండ్రి అయిన దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. ఆయన సహవాసానికి మనం పిలిచాడు. అందుకే ఒకే తండ్రి, తండ్రులు అనేకులు కాదు, ఒకే తండ్రి. ఆయన పరిశుద్ధాత్ముడు, ఆయనే సర్వాధికారి అయిన దేవుడు, ఆయనే శక్తిమంతుడు. ఆయన భూలోకంలో ఉన్న ప్రజలందరికీ ఆయన ఎవరున్నారు? తండ్రి అయినాడు. ఆ తండ్రి అయిన వారిని ఆరాధించటంలో చాలామంది నిజంగానే తండ్రి లేని వారుగా ఉన్నారు, కొంతమంది దేవుడు లేని వారిగా ఉన్నారు. మనల్ని పిలిచిన దేవుడు, ఆయన సహవాసానికి పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. అందుకే మనకు ఒక తండ్రి ఉన్నాడు. నాకు భయం లేదు. ఇక్కడున్న మీకు కూడా
భయం లేదు. ఎందుకు? మనకు ఎవరున్నారు? మనం దిక్కులేని వాళ్ళం కాదండి, దిక్కులేని వారము కాము. పరలోకపు తండ్రి మనకు తండ్రిగా ఉన్నాడు. అంతేకాదు ఆయన మనకు ఇచ్చిన పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మను మనకు అందించాడు. అందుకే ఆయన ఆత్మను కలిగి, ఒకే ఆత్మ కలిగి, వేరు వేరు ఆత్మ కాదు, ఒకే ఆత్మను కలిగి మనం జీవించాలి. స్తోత్రం చెల్లిందాం. అందుకే మనందరికీ ఆ పరమ తండ్రి ఆయన సహవాసానికి పిలిచినవాడు. ఆయన మనందరికీ ఒక్క శరీరంగా ఉన్నాడు, ఒకే ఆత్మగా ఉన్నాడు, ఒక్క శరీరముగా మనము చేయబడ్డాం. అందుకే సహోదరులుగా మనం పిలబడుతున్నాం, సహోదరుడిగా మనం పిలబడుతున్నాం. ఒకే శరీరం, ఒకే ఆత్మ, ఒకే తండ్రి ఆయన. అందుకంటాడు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఎంత అద్భుతమైన విషయం! మనందరి కొరకు, మనందరి నిమిత్తము ఆయన ప్రాణత్యాగం చేశాడు. చూడండి, భూలోకంలో తండ్రులు ఉన్నారనుకో, ఎవరి కోసం ప్రాణం పెడతారు? ఒకరి కోసం, ఇద్దరి కోసం పెట్టగలుగుతారేమో, అందరి కోసం పెట్టలేరు. కానీ పరలోకం తండ్రి అలా కాదు. మనల్ని పిలిచిన, సహవాసానికి పిలిచిన తండ్రి ప్రజలందరి కొరకు, లోకములో ఉన్న ప్రజలందరి రక్షణ కొరకు ఆయన తన ప్రాణాన్ని దారిపోసాడు. అయితే స్వస్థత అడుగుతున్నారు కదా చాలామంది. ఈ కరోనా వ్యాధి తగ్గడానికి క్రైస్తవులు ప్రార్థిస్తే తగ్గుతుంది అని చెప్తున్నారు కదా. క్రైస్తవులు నమ్మినట్లుగా అన్యులు కూడా నమ్మితే తప్పకుండా తగ్గుతుంది. స్తోత్రం చెల్లిద్దాం. కానీ వారు ఎందుకు నమ్ముతారా? నమ్మితే ఎప్పుడో ఆ రోగం ఎప్పుడో వెళ్ళిపోయారు, చైనా బోర్డర్ అప్పుడు దాటేసినమాట. వారు నమ్మట్లేదు. ఇప్పుడైనా నమ్మాలి. ఎందుకు నమ్మాలంటే మన పాపములను మనం ఒప్పుకోవాలి, మన అపరాధములను ఒప్పుకోవాలి, మన అవిధేయతను మనం ఒప్పుకోవాలి. మనలో ఉన్న మూర్ఖత్వాన్ని మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మన దేశమును, మన ప్రాంతమును, మన ప్రజలను, మనకు కలుగుతున్న రోగములను ఆయన బాగు చేస్తాడు. స్తోత్రం చెల్లిద్దాం. అవును, ఆయన దగ్గర మనం ఒప్పుకోవాలి. అయితే పాపులమని ఒప్పుకునే వారు ఎంతమంది ఉన్నారు? రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం, 6వ అధ్యాయం 23వ వచనం. ఒకసారి ఆ మాటలు చదవండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. స్తోత్రం చెల్లిందా. ఉచితంగా ఆ పరమ తండ్రి యొక్క సహవాసమునకు నీవు వచ్చినప్పుడు నీకు పరిశుద్ధతనిస్తాడు, నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు. నీతిమంతుడిగా కానంత కాలము మనము ఈ శ్రమలను ఎదుర్కోవలసిన వారమై ఉన్నాం. అనీతిమంతులుగా ఉంటే కుదరదు. అందుకనే దేవుని సహవాసం చేయాలి. ఏమంటే లోకముతో సహవాసం చేయకూడదు, దేవునితో సహవాసం చేయాలి, అన్యులతో సహవాసం చేయకూడదు. విన్నారా? అన్యులతో మనం ఏం చేయకూడదు? సహవాసం చేయకూడదు. అంటే అలాగని మీరు వాళ్ళతో మాట్లాడకుండా ఉండకూడదు, వాళ్ళ కార్యాలలో మీరు పాలిభాగస్సులో ఉండకూడదు. చూడండి, ఇంకా అన్యులతోనే కాదు, దెయ్యాలతో కూడా సహవాసం చేయకూడదు. చాలామంది దెయ్యాలతో సహవాసం చేస్తారు, మాంత్రిక విద్యలు నేర్చుకుంటారు, తాంత్రికమైన కార్యాలు జరిగి వాళ్ళు అభ్యాసం చేయాలని ఆలోచిస్తారు. దెయ్యాలు వెంబడించవచ్చండి? దెయ్యాన్ని మాట్లాడండి. దెయ్యాన్ని వెంబడించవచ్చా? దయచేసి ఎవరితో సహవాసం చేస్తే నీకు మేలో చూసుకో. ఒకవేళ కాదు అని నీ సొంత నిర్ణయంతో వెళ్ళామనుకోండి. అందుకే ఈ మధ్య ఏమంటారు, నిధులు దొరుకుతున్నాయని క్షుద్ర పూజలు ఏమేమో చేస్తున్నారు బయట. దేవుని ఎరిగిన వారు అంతే. మాంత్రిక విద్యలు నేర్చుకోకూడదు, దెయ్యపు ఆలోచనలు మన మనసులో ఉండకూడదు. సృష్టికర్త అయిన దేవునికి మనము దాసులం అవ్వాలి. అందుకే మనం దేవునితో సహవాసం చేస్తే మేలు దొరుకుతుంది. దెయ్యముతో సహవాసం చేస్తే నీ ప్రాణమే తీస్తుంది, నీవే నష్టపోతావు. దయచేసి వినండి, దెయ్యపు ఆరాధన చేయడానికి లేదు, సాతాను కార్యములు మన జీవితంలో జరగడానికి లేదు. మనం దేవునితో సహవాసం గలవారమై ఉన్నాం. పాపముతో సహవాసం చేయకూడదు, అవిధేయతగా మన జీవితంలో ఉండకూడదు.
దైవ గ్రంథము మనకు ఎంతో తేటగా తెలియచేస్తుంది. మన దేవుణ్ణి మనం రుజువుపరచుకోవాలి. చూడండి, ఏదేని తోటలో ఆదామవ్వలు దేవుడితో సహవాసం చేసినంత కాలం వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు కదా. అంతేకాదు, ఆ భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉండేవారు. సల్లపూట ఆయన వచ్చి మాట్లాడితే చక్కగా ఆయనతో మాట్లాడుకుంటూ ఉండేవారు. ఎప్పుడైతే సాతానుతో స్నేహం చేసి సహవాసం చేసి మొదలుపెట్టారో వెంటనే వాళ్ళు దాక్కోవలసి వచ్చింది. తప్పు చేసిన వాళ్ళు ఏం చేస్తారండి? సహవాసం మారిపోయింది వాళ్ళది. సాతానుతో సహవాసం చేశారు, దేవునికి దూరం అయ్యారు. దేవుడు అక్కడికి పిలిచాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అంటే చాటును దాక్కున్నాడు. అప్పటికే ఏంటి, ఎందుకు దాక్కున్నావు, ఎవరు నిన్ను దాక్కోమన్నారు? లేదు 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 లేదు, నా జీవితంలో నీవు నాకు ఇచ్చిన భార్య ఉందే, ఆమె వద్దన్న పని చేసింది. ఆ తినవద్దన్న పండు తిని శాపం తెచ్చుకుంది. ఈరోజు మేము మోసపోయి చాటును దాక్కుంటున్నాం. ప్రభు పిలుస్తుంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? మేము దిగంబరులుగా ఉన్నాం. ఎవడైనా నీకు చెప్పింది దిగంబరుగా ఉన్నా అని? నీకు ఎలా తెలిసింది అది అంటే, నేను చేయవద్దన్న పని నువ్వు చేసావు, ఆజ్ఞ అతిక్రమం చేసి మరణమునకు పాత్రుడయ్యాం. చెప్పండి, ఇప్పుడు మరణం అంటే ఎందుకు భయపడుతున్నాం మనం? ఆజ్ఞాతిక్రమము మన పితరులతో జరిగింది, అది నేటికి మన జీవితంలో. అయితే దేవుడు ప్రేమ గలవాడు కనుక తన కుమారుడైన క్రీస్తును పంపించి ఆ మరణమును తన మీద వేసుకుని ఆయన మనకు విమోచన దయచేయాలని మనము ఆయనను నమ్ముకోవాలన్నమాట. యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలి చెప్పండి? ఇప్పుడు మనము మరణములకు పాత్రులమై ఉన్నందుకు, మరణపు పాశము నుండి విడిపించడానికి క్రీస్తు ఒక్కడే మార్గం, ఆయన తప్ప ఏ మార్గము లేదు. యోహాను సువార్త 14:6 ఆ లేఖనములు మనకు తెలియజేస్తుంది, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు చేరరు. అందుకే ప్రియులారా, మీరు తెలివైన వారా తెలివి తక్కువ వారా? లోకంలో చాలామంది తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు. తెలివంటే అవతల వాడిని మోసం చేసేది కాదు తెలివి. నీవు రక్షించబడేది తెలివి, నువ్వు క్షేమంగా ఉండేది తెలివి, నువ్వు నాశనం కాకుండా ఉండడానికి తెలివి. అందుకే యేసును నమ్ముకోండి, యేసు రక్షకుడు, యేసు క్షేమమునిచ్చేవాడు, నీ పాపమును క్షమించువాడు, నిన్ను నీతిమంతుడిగా చేయవాడని ఎందుకు ఈ సువార్త ప్రకటించబడుతుందంటే, తెలివి తక్కువైన ప్రజలు ఏది పడితే అది ఆరాధిస్తున్నారని, పిచ్చి పనులు చేస్తున్నారని, లోకంలో వెర్రి ఆలోచనలు చేస్తున్నారని వారికి దేవుని జ్ఞానం. అందుకే జ్ఞానులతో సహవాసం చేయాలి. ఎవరితో చేయాలి? ఏమంటే జ్ఞానులతో సహవాసం చేయవాడు ఏమవుతాడు? జ్ఞాని అవుతాడు. స్తోత్రం చెల్లించండి. విన్నారా? జ్ఞానులతో సహవాసం చేయాలి, దుష్టులతో కాదు. మొదటి కీర్తన ఏమంటాడు? మొదటి కీర్తన, దుష్టులు అసలు ఆలోచనే మంచిది కాదు, దుష్టుల ఆలోచనే మంచిది కదా. పాపుల మార్గమున నిలవద్దు, అపహాసం కూర్చుండే చోట కూర్చుండు. యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. స్తోత్రం చెల్లిద్దాం. అమ్మా, దేవుడితో సహవాసం చేయాలి, మర్చిపోకండి. ఎవరితో చేయాలి సహవాసం? ఎలా చేస్తారు సహవాసం? మీ చేయటికి ఆయన చేయి మీద, ఆయన భుజం మీద వెళ్తారా? ఎలా మరి సహవాసం? అమ్మో, మీకు తెలిసింది, ప్రార్థన. ఇంకా చెప్పండి. ఏదో నాలుగు లోపల బయట పెడితే కరోనా వచ్చేపన్నట్టు చెప్పండి. ఎలా చేయాలి సహవాసం? అయితే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోండి. పోనీ దేవుడితో సహవాసం కొంచెం ఆగు చేద్దాం. ఇప్పుడు లోకంతో ఉన్న సహవాసాన్ని గురించి ఆలోచిద్దాం. ఎవరితో సహవాసం చేయకూడదు? దుష్టులతో చేయకూడదు. ఇంకా దేవుని ఎరగని అన్యులతో సహవాసం చేయకూడదు. ఇంకా కోపిష్టివాడితో సహవాసం చేయకూడదు. వాడు ఎప్పుడే చేస్తాడో తెలియదు. చూడండి, సామెతల గ్రంథము 11వ అధ్యాయం వాక్యం చదువుతుందాం.
దేవుని లేఖనములతో మనం చూద్దాం. అంటే ఇవన్నీ మీ మనసులో పెట్టుకోండి. చాలా అద్భుతమైన దేవుని వాక్యం అండి. అందుకే ప్రతిరోజు వాక్యం చదివితే ఎవరితో సహవాసం చేయాలో వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. వాక్యము ద్వారా మనం బలపరచబడతాం. చదువుదాం. సామెతల గ్రంథము 13 20వ వచనం నుంచి చదవండి. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడు అవుతాడు. మూర్ఖుల సహవాసము చేయవాడు చెడుపు. చెప్పండి, ఎవరితో సహవాసం చేయకూడదు? మూర్ఖులతో సహవాసం. మూర్ఖుడు అంటే ఎవరండి? ఎవరి మాట ఏంటో మూర్ఖుడు అంటే, ఒరే అది వద్దురా, అది చెయ్యొద్దురా అంటే ఆ పనే చేస్తాడు. అది వద్దు, అది నీకు నష్టం కలిగిస్తుందంటే ఆ పనికే పూనుకుంటాడు. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును, జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడు అవుతాడు. ఇంకా ఇదే సామెతల గ్రంథము 22వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 24వ వచనం, కోప చిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గల వారితో పరిచయం కలిగి ఉండకము. వింటారా? ఎవరితో ఉండకూడదు? ప్రతిరోజు మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు? మీ పక్కన ఎవరైనా ఉన్నారా కోపంగా ఉండేవాళ్ళు? అమ్మా, కోపంగా ఉంటున్నారా? కోపగిస్తున్నారా? ప్రతి మాటకి, ప్రతి చిన్నదానికి అపార్థం చేసుకుని కోపగిస్తారు చూసారా? అలాంటి వాళ్ళతో అస్సలు సహవాసం చేయకండి. ఎందుకంటే మీ జీవితంలో మీరు ఎప్పుడు ఎదగరేక ఆశీర్వాదంగా ఉండలేరు. ఎప్పుడు ఆడు నీకు తలనొప్పుగా ఉంటాడు. ఆపేయండి, కట్ చేయండి, వాళ్ళని కట్ చేయండి. మీ చెట్టు ఎదగదు, ఫలింపరు మీరు. కోప చిత్తుని ఎందుకంటే అత్తమాటు కోపించుకునేవాడుతో ఎందుకు మన చెట్టు నవ్వుతున్నవాడు, సహవాసం కోరేవాడు, ప్రేమించేవాడు కావాలి మనకి. అంతేగాని ముఖం మార్చుకున్నవాడితో ఎందుకు కట్ చేయండి, అక్కర్లేదు. అలాంటితో సహవాసం చేయవలసిన పని మీకు లేదా? ఒక వాక్యం చెప్తుంది, కోప చిత్తునితో సహవాసం చేయకూడదు. అమ్మా వింటారా? ముఖ్యంగా దేవుని పిల్లలమైన మనం ఎన్నడూ కోపగించకూడదు. అర్థమైందమ్మా? ఎన్నడూ కోపగించకూడదు. ఎందుకు? కోపము ఏం చేస్తుంది? పాపానికి దారితీస్తుంది. కోపం పాపం. ఏమంటే 24 గంటలు ఉండాలా, లేకపోతే 24 గంటల్లో అది క్లియర్ అయిపోవాలి కదండి మన కోపం. మాట్లాడరే, అందరూ కోపించినట్టున్నారు నా మీద. పాస్టర్ గారు అసలు మాట్లాడలేదు. ఆయన అసలు మీరు అందరూ ఫోన్ చేశారమ్మా ఎప్పుడన్నా ఒకసారి నాతో మాట్లాడారు. ఇప్పుడు నేను కోపగించాలి అసలు మీరు, కానీ నేను కోపగించను. ఎందుకో తెలుసా? దేవుని వాక్యం ఎరిగిన వాడు కనుక. వినండి, మనం కోపగించకూడదు, పగ పెట్టుకోకూడదు, క్రోధము కలిగి ఉండకూడదు. దేవుని వాక్యం చెప్తుంది మన సహవాసము వాళ్ళతో ఉండకూడదు. మరి దేవుని వాక్యంలో ఈ మాట మనం కోప చిత్తునితో సహవాసము చేయకుము ఖచ్చితంగా చెప్పాడు. అందుకే మనం దేవుడితో సహవాసం చేయాలి. ఖచ్చితంగా చెప్తున్నాడు, దేవుడితో ఎలా ఉండాలట? సహవాసం చేయాలి. యోబు గ్రంథము వాక్యంలో మనకి తెలియచేసిన సత్యాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మన సహవాసం ఎక్కడ ఉంటుంది, మనం ఎక్కడ సహవాసం చేస్తున్నాం ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. 34వ యోబు గ్రంథము 34వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. నరులు దేవునితో సహవాసము చేయుట వారికి ఏమాత్రమును ప్రయోజనకరము కాదని అతడు చెప్పుకొనుచున్నాడు. ఎవరు? ఏమండి? దేవుని ఎరగిన వాడు చెప్పుకుంటున్నాడు, దేవుని ప్రేమించిన వాడు చెప్పుకుంటున్నాడు. దేవునితో సహవాసం చేయకూడదట. ఎవరితో చేస్తావు? ఏమండి? తాగుబోతులతో చేయండి సహవాసం. వ్యభిచారం చేస్తున్న వారితో చేయండి, లేక పేకాడ ఆడుతున్న వాడితో చేయండి, దొంగతనం చేస్తున్న వాడితో చేయండి సహవాసం. నిన్నే ఒక కేసులో ఎవరో మర్డర్ చేస్తే ఇంకొక అతను అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. ఇంతకీ ఎందుకు అరెస్ట్ చేశారంటే ఆయనే ప్లాన్ ఇచ్చినట్టు ఏమి తప్పించుకోడండి.
వాడికి ఉంటుంది పనిష్మెంట్. నువ్వెవరితో చేస్తున్నావు సహవాసం? పాపము చేస్తూ పాపమును ప్రేరేపించి వాడితో సహవాసం చేస్తున్నావా? సామెతలు 1వ అధ్యాయం 10వ వచనంలో ఆయన చాలా ఖచ్చితంగా చెప్పిన ఒక సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యంలో, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకో. పాపులు నిన్ను ప్రేరేపిస్తారు, రా మాతో పాటు రా, ఒకటి ప్రాణము తీద్దాం రా అని ప్రేరేపిస్తాడు. ఈ దినాన్ని అలా ప్రేరేపించబడి వెళ్ళిన వారు ఏమవుతున్నారండి? జైలు పాలవుతున్నారు, కటకటాల్లో వారు ఊసలు ఎక్కిస్తున్నారు, వారి కుటుంబానికి దూరం అవుతున్నారు, వారి జీవితంలో ఎంతో నష్టం అండి. మనం ఎరిగిన వారమై ఉండి గమనించాలి, ప్రభువా మేము నీతో సహవాసం చేయాలి. నీతో సహవాసం చేయకూడదని సాతానుడు చెప్తాడు, నీతో సహవాసంగా ఉండకూడదు. అందుకే మిమ్మల్ని అందరినీ ఒక మాట అడుగుతాను, మీరు దేవుడితో సహవాసం చేస్తే సాతాను గాడికి బాగా మంట. మోకరించండి, మోకరించి ప్రార్థన చేస్తాడు, సాతాను గడు ఏం చేస్తాడు చెప్పండి? వాడికి మంట రేగుతుంది. అందుకే అప్పుడే తలుపు కొడతాడు వాడు. అండి ఉపవాసం ఉందామని అనుకుంటున్నారు, ఈరోజు ఉపవాసం ఉండి గట్టిగా ప్రార్థన చేయాలనుకుంటే అప్పుడే బాగా ఆకలేదు. ఎక్కడో మన ఇంటి పక్కనే బాగా పేలుస్తూ ఉంటుంది, బాగా వాసన వస్తుంది. హాయ్ బాబోయ్ ఆకలి ఆకలి, తీర్మానం అంతా పోతుంది. దేవుడితో సమాధాన పడాలి, దేవుడితో సహవాసం చేయాలనుకున్న మన పరిస్థితి అంతా మారిపోతుంది. పిల్లలు గమనించండి, సాతానుడేమో వద్దంటాడు, కానీ దేవుడు మనం ఆయన పిల్లలుగా ఆయనతో సహవాసము, అన్యులతో సహవాసం చేయకూడదు. దేవుని పిల్లలతో మనం సహవాసం కలిగి ఉండాలి. ఆయన లేఖనములు చాలా స్పష్టంగా మనతో చెబుతూ ఉన్నాయి. మరి ఇంకా చూడండి, యోబు గ్రంథంలోనే మనకి ఆశీర్వాదకరమైన మాటలు మనకు తెలియజేయబడుతున్న మాటలు. 22వ అధ్యాయం 21వ వచనాన్ని, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకేం కలుగుతుందండి? సమాధానం. స్తోత్రం చెల్లిద్దాం. మరి ఇప్పుడు లోకంలో ప్రజలకి సమాధానం ఉందా? వ్యాధి సమాధానం ఉండనివ్వదు. వ్యాధి ఎప్పుడు కూడా వ్యక్తిని సమాధానంగా వచ్చదు. అన్నా అనుకోండి, ఇప్పుడు ఎగిరిపోతాడు. అయ్యో బాబు అంటున్నారు. అది మామూలుగా ఇదివరకు తుమ్ముకోవడానికన్నా అవకాశం ఉండేది. ఇదివరకు ఎలా తుమ్మేవారంటే ఒక కూడా పెద్ద సౌండ్ ఎక్కడికో వినపడింది, ఇప్పుడు వినపడదు అంటున్నారు. తగ్గకూడదు, తుమ్మకూడదు అంటే ఏమైపోయింది? మనకి తుమ్ముతుంటే కదా, తుమ్మితే చాలు అంత భయము మనిషిని ఆవరించేసింది. మనుషులకి స్వేచ్ఛ లేదు. నా దగ్గు నేను దగ్గుకోవడానికి లేదు, నా తుమ్ము నేను తుప్పడానికే లేదు. అంత భయము మనిషిని ఆవరించేసింది. అయితే ఎందుకో తెలుసా? మనుషులందరూ లోకంతో సహవాసం చేస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, సుట్టలు తాగుతున్నారు, సీరియల్స్ చూస్తున్నారు. ఇవన్నీ లోకంతో చేసే సహవాసం. మరి దేవుడితో ఎప్పుడు చేస్తారు సహవాసం? వాళ్ళకి సమయమేది? దేవుడితో సహవాసం చేయడానికి లేదు, చుట్టలతో సహవాసం చేయడానికి ఉంది, ఏమంటే చుట్టాలతో సహవాసం చేయడానికి ఉంది. ఇంకా చెప్పండి, భోజనంతో సహవాసం చేయడానికి ఉంది, తినడానికి, త్రాగడానికి, ఎగరడానికి, గొంతులు వేయడానికి, లోకంలో ఆడి పాడి పాటలు అన్నీ చేయడానికి ఉంది. కానీ దేవుడితో సహవాసం చేయడానికి ఇప్పుడు చూడండి, ఎవరైనా పిలిచి ఎంతసేపు అయినా మాట్లాడతారు కూర్చొని. ఇద్దరు కలిసి మోకరిద్దామంటే మోకరిద్దారా? ఉండి ఇప్పుడు అవుతారా? కానీ వెంటనే వెళ్ళిపోతారు, ఉండరు. ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుందామంటే ఉండరు. ఇద్దరు కలిసి కౌరులు పెట్టుకోమండి ఎంతసేపు అయినా మొత్తం అందరూ అయిపోతారు. ఏది ఎవరి గురించి చెప్పుకోవాలి, అందరి గురించి చెప్పేసుకుంటాం. అసలు హై బాబు ఎంత టైం అయిపోయింది అంటాం. తర్వాత లాస్ట్లో ఇప్పుడు ప్రార్థించడానికి 2 నిమిషాలు ఇలా చూసి అయిపో చాలా ప్రార్థన అయిపోయింది, నాకు ఎక్కువ సమయం గడిపేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం. నేనంటాను, ఇది కడవరి కాలము, మనం ఎక్కువగా దేవుడితో మాట్లాడుకునే సమయం. సోదరం చెల్లిద్దాం, ప్రార్థన చేసే సమయం.
ప్రభువుని ఆరాధించే సమయం. దుర్దినంలో ఉన్నాం, కడవరి కాలంలో ఉన్నాం, చివరి దినంలో ఉన్నాం, మంచి కాలంలో ఉన్నాం. అందరూ ఒకరినొకరు పురుగొలుపుకుంటూ ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసి కన్నీరుతో విజ్ఞాపన చేసి దేవుని బ్రతిమాలుకునే సమయం. ప్రభువా, నీ సహవాసానికి మేము వస్తాం, చెదిరిపోయాం, ఎడబాటు అయిపోయాం, తిరుగుబాటు చేశాం. ప్రభువా, నీ దగ్గరికి వస్తామని ఆయన ఎందుకు వచ్చి మనం కన్నీరు కార్చి విజ్ఞాపన చేద్దాం. వాక్యంలో సెలవిచ్చిన మాట అక్కడ దేవుని వాక్యంలో యోబు గ్రంథములు అంటాడు, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగునే నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశములు అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకును. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదు. సోదరం చెల్లిందా? నీవు అభివృద్ధి, నీ అభివృద్ధికి ఆశీర్వాదము నీవు దేవునితో సహవాసం చేయడమే. ప్రభా, నీతో సహవాసం చేసే మనసు నాకు దయచేయి. లోకంతో చేస్తానని ఇంతవరకు నా సమయం 24 గంటలు ఎక్కువ లోకముతోనే ఆ పనులు ఈ పనులు ఎన్నెన్నో పనులు నా పైన వేసుకుని నేను భారం కలిగి ఉన్నానని చెప్తున్నాను. అయితే భారం కలిగి ఉన్న నేను నీవు చెప్పిన సత్యం, ప్రయాసపడి భారం మోయించున్న సమస్య జల్లారా నా యొద్దకు రండి, మీకేమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతిని పొందడానికి వద్దామా? ఆయన సహవాసంలోనే విశ్రాంతి ఉంది. ఎక్కడా లేదు విశ్రాంతి, ఎక్కడా లేదు. దేవుని సహవాసంలో మనం గడుపుదాం. ప్రార్థన చేయండి. దయచేసి మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుతున్నాను. ఈ లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ మనం చేస్తున్నాను. మనం కలిసి ప్రార్థన చేద్దాం, విజ్ఞాపన చేద్దాం, కన్నీటితో ప్రార్థన చేద్దాం, ప్రభువుని బ్రతిమాలుకుందాం. దేవా, మా దేశంలో భయంకరమైన విగ్రహారాధన ఉంది, శాపగ్రస్తమైన ప్రజలు ఉన్నారు. అక్కడ నుండి విడిపించి వారికి సత్యాన్ని తెలియచి నీతో సహవాసం చేస్తే సమాధానం దొరుకుతుంది, మేలు దొరుకుతుంది, నెమ్మది కలుగుతుంది, రోగం నుండి విడిపించబడతాం. అట్టి కృప మా జీవితాలకి దయచేయమని ఆయన అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చి కళ్ళు మూసుకురండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. ఇదిగో నీతో సహవాసం చేసే మనస్సు మాకు ఇవ్వండి. కొన్నిసార్లు మీతో ఉన్నామే కానీ ఇంకా అవిశ్వాసంలో ఉన్నాము నాయనా. ప్రార్థన చేస్తున్నాము కానీ అవిశ్వాసముగా ఉన్నాము. మా సహవాసం నీతోనే చేయాలి. ఎందుకంటే మా సహవాసము నీతో గడిపినప్పుడు నువ్వు నమ్మదగిన దేవుడు కాబట్టి మమ్మల్ని నీ కృపలో దాస్తాం. అయ్యా, లోకములో ప్రజలు అయ్యా వారు దెయ్యములతో సహవాసం చేస్తున్నారు, అవిశ్వాసాలతో అపవిత్రులతో సహవాసం చేస్తున్నారు. అల్పమైన వాటి కొరకు అయ్యా మరి భూత వైద్యులను ఆశ్రయిస్తున్నారు, సోదులను ఆశ్రయిస్తున్నారు, మాంత్రికులను ఆశ్రయిస్తున్నారు. అయ్యా, మేము వారితో అసలు సహవాసం చేయకూడదు. మా బాధ కొలది అయ్యా మేము మనుషులను ఆశ్రయిస్తున్నాము. ఇంకా మా దేశంలో చాలా చెడు ఉంది నాయన. మనుషుడు మంత్రాలను ఆశ్రయిస్తూ ఉన్నాడు, జ్యోతిష్కాలని ఆశ్రయిస్తూ ఉన్నారు. మనుషులు చెప్పే కళ్ళబొల్లి మాటలకు వారు లోబడిపోయి వారిని ఆకర్షించుకుంటూ వెళ్తున్నారు. అయ్యా, సహవాసం చేసేది నీతోనే. ఎందుకంటే నీవే నమ్మదగిన దేవుడు. ఎవరు లేని లోకంలో నమ్మదగిన వారు. మేము ఎవరిని నమ్మలేకపోతున్నాం అయ్యా. కుటుంబ సభ్యులు ఒకరినొకరు నమ్ముకోలేకపోతున్నారు. దేశ ప్రజలు ఒకరి నాయకుని నమ్మలేకపోతున్నారు అయ్యా. మరి ఎవరిని నమ్మాలి? లోకములో ఎవరు నమ్మదగిన వారు లేరు. ప్రభువైన క్రీస్తు పిలిచిన ఆ సహవాసమునకు నీవు వస్తే ఆయన నమ్మదగిన వాడని నీ వాక్యము మాకు తెలియచేస్తుంది. కొన్నిసార్లు కొందరు దేవుని సహవాసముకి చేస్తే మీకేమి లాభం అని అడుగుతున్నారయ్యా. అవును, చాలా లాభాలు మాకున్నాయి. మా పాపాల నుండి విడుదల, మా అతిక్రమముల నుండి, మా దోషముల నుండి క్షమాపణ, మరి దైవ పరిశుద్ధత. నిన్ను నమ్మితే, నీ సహవాసమును కోరితే మేము జీవించగలుగుతాం. కొన్నిసార్లు మేము నీతో సహవాసం చేస్తున్నామని చెప్పి చీకటిలో జీవిస్తున్నాం. మేము అన్యోన్యత కలిగి జీవిస్తున్నామని చెప్పుకుని అబద్ధం ఆడుచున్నాం, మోసం చేస్తూ ఉన్నాం. ప్రభా, నీ పిల్లలమైన మేము అబద్ధికులుగా ఉండకూడదు, మోసకారిగా ఉండకూడదు నాయన.
ప్రతి దినము ప్రార్థన చేస్తున్నామని చెప్పుకుంటున్నామా? ఒకవేళ ప్రార్థన చేయకపోతే ఈ రోజైనా నీ సహవాసానికి పిలిచి మమ్మల్ని చెప్పిన మాటలు, బలపరిచిన మాటలు, మమ్మల్ని ధైర్యపరిచిన మాటలు, అయ్యా ఒక నాయకుడు ప్రభా ఒక సైన్యాన్ని బలపరిస్తే, ఇదిగో దేవుని సేవకులమైన మేము సంఘ విశ్వాసులను బలపరుస్తున్నాం. వారిలో ఉజ్జీవాన్ని కలిగించండి. వారు ప్రతిదినము నీతో సహవాసం చేసే మనసు ఇవ్వండి. ప్రార్థన జీవితంలో వాక్యమును చదువుట, మందిరానికి వెళ్ళట, ఉపవాసం ఉండుట, కన్నీరు కార్చుట అయ్యా మాకు విధి. అపోస్తుల కార్య గ్రంథములో మాకెన్నో సత్యాలు మా కొరకు రాయబడ్డాయి. అయ్యా ప్రార్థించుట ఎందురు, బోధించుట ఎందురు, వాక్యమును చదువుతూ ఎందురు, ఇదిగో హెచ్చరించుట ఎందురు, ప్రార్థన కలిగి దేవునితో సహవాసము కలిగి ఉండాలని నీవు మాతో మాట్లాడుతూ ఉన్నావు. వాక్యానికి బోధించబడిన వాక్యమునకు మేము లోబడే మనస్సు మాకు ఇవ్వండి. చాలామంది నీ సహవాసానికి దూరం అవుతున్నారయ్యా. విధిగా నీ సహవాసంలో జీవించవలసిన వారు నీ సహవాసానికి దూరం అవుతున్నారు, లోకానికి దగ్గర అవుతున్నారు, దైవ ప్రేమకు దూరం అవుతున్నారు. అందుకే వారిలో ప్రార్థనా జీవితం కొదువైంది. కన్నీరు కార్చడం మానేశారు, ఉపవాసం ఉండడం మానుకున్నారు. అయ్యా వారి సుఖ భోగాల కొరకే ఆశిస్తున్నారే తప్ప దేవుని రాజ్యమును నీతిని వెతికే మనస్సు వారికి లేదు. అయ్యా మేము సహవాసం చేయవలసింది నీతోనే, అన్యులతో కాదు, కోపచిత్తులతో కాదు ప్రభా, ఇదిగోనైనా మాంత్రికులతో కాదు, లేక మా ఆ సాతాను యొక్క శక్తుల ప్రభావంతో కాదు, కేవలం నీతోనే మేము సహవాసం చేయటకు కృపనివ్వండి. ఈరోజు ఈ సహవాసానికి పిలిచిన మా ప్రియులందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఎత్తబడిన వాక్యమును వారి హృదయంలో ఫలింపు చేయమని యేసు పరిశుద్ధ నామమున మా పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృపయు, పరిశుద్ధాత్మ కన్యుని సహవాసం ఇప్పుడును మా ప్రియ సంఘమునకును ఈ లైవ్ టెలికాస్ట్ ద్వారా వీక్షిస్తున్న నీ బిడ్డలందరికీ నీ సన్నిధి సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఇంతవరకు మీరు వీక్షించిన ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని ఆశిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయవలసిన మా ఫోన్ నంబర్ 9347581747 9347581747. మీరు వాట్సాప్ ద్వారా కానీ, SMS ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ మీ అవసరతలు మాకు తెలియజేయండి. మరియు ప్రతి ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఫేస్బుక్ లైవ్ ద్వారా ఆరాధనను వీక్షించండి. మా ఫేస్బుక్ పేజ్ www.facebook.com/shilohu-gospel-church. మరిన్ని వాక్య సందేశాల కొరకు మా యూట్యూబ్ ఛానల్ www.youtube.com/shilohu-gospel-churchని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వాక్య సందేశాన్ని గురించిన సందేశాన్ని మీరు పొందుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.